హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు పవన్ కుమార్. తెలంగాణకు సంబంధించి టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సులో డ్రాయింగ్, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించిన 2 కోర్సులకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. దానికి సంబంధించిన అప్లికేషన్ అనేది 19వ తేదీతోని రేపటితోని ముగుస్తుంది. కాబట్టి ఎవరైనా అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. ఒకవేళ రేపటితోనో ఈ రోజుతోనో రేపో ఎవరికైనా తెలిస్తే 19వ తేదీ నాడు 12 గంటల లోపే చలానా అనేది జనరేట్ చేసుకోండి. తర్వాత 1 or 2 తర్వాత 2 గంటల తర్వాత, అంటే ఒక చలానా అనేది జనరేట్ చేసిన తర్వాత 2 hours వెయిట్ చేసిన తర్వాతనే పేమెంట్ కట్టవలసి ఉంటుంది. ఎందుకంటే చలానా జనరేట్ చేసిన తర్వాత బ్యాంకులో మీ చలానాకి సంబంధించిన డీటెయిల్స్ అగుపడాలంటే 2 hours టైం అనేది పడుతుంది. కాబట్టి ఎవరైనా రేపు అప్లికేషన్ చేయాలని అనుకున్న వాళ్ళు 75 రూపాయల లేట్ ఫీతోని అటు మీరు ఏదైతే అప్లికేషన్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఫీజు 100 రూపాయలు, డ్రాయింగ్ లోయర్ అనుకోండి 100 రూపాయలు, అదేవిధంగా దానికి సంబంధించిన 75 రూపాయలు 175 రూపాయలతోని చలానా జనరేట్ చేసి ఫీజు కట్టవలసి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఒకరు డౌట్ అడగడం జరిగింది. ఇప్పుడు చలానాకు ఫీజుకు 2 వేరువేరుగా లేట్ ఫీతోని మరియు ఎగ్జామ్ ఫీజు 2 వేరువేరు తీయన్నా కలిపి తీయాలని అడిగారు. 2 ఒకటే కలిపి తీయాలి. ఒక స్టూడెంట్కి ఒకటే చలానా అనేది ఉండాలి. ఆ చలానా నెంబర్ను అప్లికేషన్ ఫామ్లో ఆన్లైన్లో చేసేటప్పుడు ఆ నెంబర్ అనేది వేయవలసి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళ అప్లికేషన్స్ అనేటివి ప్రారంభమైనవి. వీళ్ళ ఫైన్తోని లాస్ట్ వరకు ఎప్పటి వరకు ఉందనంటే 2026 జనవరి 6వ తేదీ వరకు ఉన్నది. వాళ్ళు అప్లికేషన్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్స్ అనేటివి DO ఆఫీస్లో ఇవ్వడానికి 10వ తేదీ వరకు ఉన్నది. దానికి సంబంధించిన వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నవి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నవి, దాని ద్వారా జాయిన్ కండి. తెలంగాణకు వచ్చేసి 19వ తేదీతోనే లాస్ట్ కాబట్టి 21 లేదా 22వ తేదీలోపు మీ సంబంధిత DO ఆఫీసులలో మీ అప్లికేషన్ ఫాము, 10th ఆధారు, ఒరిజినల్ చలానా అవన్నీ ఒక దగ్గర పిన్ చేసి DO ఆఫీస్లో ఇస్తేనే ఆల్ టికెట్లు వస్తాయి. ఇటు తెలంగాణకైనా అటు ఆంధ్రాకైనా మీరు అప్లికేషన్ చేసుకొని మీ దగ్గర ఉంచుకుంటే ఆల్ టికెట్లు అనేటివి రావు. తప్పనిసరిగా ఆల్ టికెట్లు రావాలని అంటే కంపల్సరీగా DO ఆఫీస్లో మీ అప్లికేషన్ ఫామ్స్ అనేటివి, ఒరిజినల్ చలాన్స్ అనేటివి ఇస్తేనే మీ ఆల్ టికెట్లు అనేటివి వస్తాయి. ఈ ఆల్ టికెట్లు అనేటివి మా ఇంటి అడ్రస్కి వస్తాయని కొంతమంది అడిగారు. ఇంటి అడ్రస్కు రావు. ఇదే వెబ్సైట్లో మీరు ఏదైతే వెబ్సైట్లో అప్లికేషన్ చేసుకుంటున్నారో అదే వెబ్సైట్లో ఎగ్జామ్కి ఒక వారం 15 రోజుల ముందు నుంచి వెళ్ళి ఆల్ టికెట్లు అనేటివి అందులో ఉంటవి. డౌన్లోడ్ చేసుకొని ఆ ఆల్ టికెట్ని యూజ్ చేసుకొని ఎగ్జామ్స్ అనేటివి రాయవలసి ఉంటుంది. ఇకపోతే తెలంగాణ విషయంలో కొంతమంది అప్లికేషన్స్ అనేటివి మిస్టేక్ అయినవి, ఎడిట్ ఆప్షన్ అనేది రావడం లేదు అని అంటున్నారు. తప్పనిసరిగా ఎడిట్ ఆప్షన్ అనేది వస్తుంది. కొంతమంది మొబైల్స్లలో చేస్తున్నారు. మొబైల్స్లో చేస్తే అది సరిగ్గా రాదు. మొబైల్స్లో చేసినా అంత ముందుకున్న మీ హిస్టరీని మొత్తం క్లియర్ చేసుకొని వెబ్ బ్రౌజర్ని క్లీన్ చేసుకొని మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. తప్పనిసరిగా ఎడిట్ అనేది అవుతుంది. ఎడిట్ చేసుకున్న తర్వాత వచ్చిన ఫామ్ని DO ఆఫీస్లో ఇవ్వండి. మిస్టేక్ ఉన్న ఫామ్స్ను ఇవ్వకండి. ఎడిట్ చేయడానికి రాకపోతే వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ కండి. దానికి సంబంధించిన సొల్యూషన్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆ అప్లికేషన్ ఇచ్చేటప్పుడు గెస్టెడ్ సైన్ అవసరం అని అడుగుతున్నా. తప్పనిసరిగా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన జిరాక్స్ల పైన, దాని తర్వాత ఆధార్ పైన, దాని తర్వాత హైయర్కి సంబంధించిన వారు లోయర్ పైన, వీటిపైన గెస్టెడ్ సైన్ అనేది తప్పనిసరిగా చేయించి అప్లికేషన్ అటాచ్ చేసి DO ఆఫీస్లో ఇవ్వాలి. టైలరింగ్ అనేది కేవలం ఆడవాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చును అని అడిగారు. అబ్బాయిలు కూడా టైలరింగ్ సంబంధించిన అప్లికేషన్ అనేది చేసుకోవచ్చును. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కానీ ఆంధ్రకు సంబంధించి కానీ వేరే రాష్ట్రాల వాళ్ళు, ఇప్పుడు సపోజ్ తెలంగాణ నోటిఫికేషన్ని ఆంధ్ర వాళ్ళు రాసుకోవచ్చు, ఆంధ్రకు సంబంధించిన నోటిఫికేషన్ను తెలంగాణ వాళ్ళు రాసుకోవచ్చు అనేది అడిగారు. దానికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చును. కానీ అంతకన్నా ముందుగా మీరు ఇటు హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభ్యర్థులు తెలంగాణ రాసుకోవాలంటే హైదరాబాద్కు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీ సంబంధిత DO ఆఫీస్లో కానీ పర్మిషన్ లెటర్ వచ్చిన తర్వాతనే అప్లికేషన్ చేసుకోవాలి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో అప్లికేషన్ చేసుకోవాలంటే అమరావతిలో ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కానీ మీకు సంబంధిత DO ఆఫీస్లో కానీ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే అప్లికేషన్ అనేది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రస్తుతము డైట్, B.Ed, తర్వాత డిగ్రీ చేస్తున్న వాళ్ళు ఈ కోర్సు చేయవచ్చు అని అడిగారు. ప్రస్తుతం ఏ కోర్సు చేస్తున్నా వాళ్ళు ఆ కోర్సుతో పాటుగా ఈ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు సంబంధించిన డ్రాయింగ్ కానీ, టైలరింగ్ కానీ, హ్యాండ్లూమ్ వేవింగ్ సంబంధించిన కోర్సు అనేది చేసుకోవచ్చును. దానికి దీనికి సంబంధం అనేది ఉండదు. ఇది ఈ కోర్సు ఆ కోర్సు ఎట్ ఏ టైం చేసుకోవడానికి వీలున్నది. ఎవరైనా డైట్ కానీ, B.Ed కానీ, PGలు కానీ, డిగ్రీ కానీ, ఇంటర్మీడియట్ కానీ
ఎవరైనా ఆ కోర్సులు చేస్తూ ఉండగా కూడా ఈ కోర్సు చేసుకోవడానికి అవకాశం అనేది ఉన్నది. మీకు అటువంటి అవకాశం ఉంటే తప్పకుండా చేసుకోండి. ఇది ఈరోజు సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.